తెలుగు సినిమాకి స్టోరీ కంటే ఎలివేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయిందా? ఒక హీరో స్లో మోషన్ లో నడుస్తాడు, బీజిఎం బ్లాస్ట్. హీరో గ్లాసెస్ పెట్టుకుంటాడు, బీజిఎం బ్లాస్ట్. హీరో డైలాగ్ చెప్తాడు, థియేటర్ మొత్తం విజిల్స్. ఒక మాస్ సినిమాలో ఎలివేషన్ ఉండాలి, కానీ ఒక్క ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్ ఎలివేషన్ కోసమే స్టోరీస్ రాస్తున్నట్టు అనిపిస్తుంది. హీరో ఎంట్రీ కోసం 10 minutes బిల్డప్ ఇస్తారు, ఇంటర్వెల్ లో ఒక మాస్ పంచ్, క్లైమాక్స్ లో 100% ని సింగిల్ హ్యాండెడ్ బీట్ చేయడం. అండ్ ఇది చూడంగానే మనం బ్రో గూస్ బంప్స్ బ్రో. అండ్ నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను, నేను ఇక్కడ ఏ యాక్టర్ ని కించపరచట్లేదు, నేను ఏ యాక్టర్ గురించి చెప్పట్లేదు. బట్ కొన్ని సినిమాస్ ఏదైతే హెవీ బడ్జెట్ తో తీస్తున్నారో అది అసలు వర్తే ఉండట్లేదు. చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు థ్రిల్ ఇస్తున్నాయి, కానీ 200-300 CR పెట్టి తీసే సినిమా మనకి ఎందుకు థ్రిల్ ఇవ్వట్లా? బట్ ఒక క్వశ్చన్, బీజిఎం రిమూవ్ చేస్తే, స్లో మోషన్స్ రిమూవ్ చేస్తే ఆ సీన్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందా? ఉండదు. ఇంకా ఆ హీరో అంతే పవర్ఫుల్ గా కనిపిస్తాడా? కనిపించాడు. సో మూవీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ గట్టిగా ఉంటే మనకి బీజిఎం కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, అతను వరవం అని బైక్ మీద వెళ్ళేప్పుడు ఒక బీజిఎం వస్తుంది. అదే సీన్ మీరు బీజిఎం లేకుండా కూడా చూడండి, మీకు అదే అగ్రెసివ్నెస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా డెవలప్ చేశారు స్టార్టింగ్ నుంచి. ఇంకా సినిమాకి లేదా హీరోకి ఎలివేషన్ లేదా స్ట్రాంగ్ బీజిఎం అవసరం లేదని చెప్పట్లేదు, అది కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ప్రతి సినిమాకి, ప్రతి సీన్ కి, ప్రతి హీరోకి సినిమాలో అసలు మూమెంటే క్రియేట్ అవ్వకుండా డైరెక్ట్ ఎంట్రీ షాట్ పెట్టి బీజిఎం పెట్టేస్తే అది ఎలివేషన్ అవ్వదు. కొన్ని సినిమాలో ఎలివేషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి మూవీస్ లో చూసుకోండి, ఈగ గానీ, త్రిబుల్-ఆర్ గానీ, బాహుబలి గానీ, ఇంకా చాలా మూవీస్ ఇలా ఎలివేషన్ వచ్చినప్పుడు నిజంగా మనకి ఆ ఫీల్ వస్తుంది, ఈ సీన్ కి, ఈ హీరోకి ఆ ఎలివేషన్ పడాల్సిందేరా అని. సో మీరు నెక్స్ట్ టైం మూవీ చూసినప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ సీన్ కి గూస్ బంప్స్ వచ్చాయా లేదా బీజిఎం వల్ల మీకు ఆ ఫీల్ వచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలాంటి మూవీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఫాలో మీ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.